వెల్కమ్ టు అవర్ ఛానల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్ గారి గురించి ఎలాంటి అప్డేట్ రాక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అటు మూవీస్ నుంచి కావచ్చు, ఆయన లైఫ్ గురించి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో ఒక బిగ్ ఫంక్షన్ అయితే అనౌన్స్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి ప్రముఖ సెలబ్రిటీలు వీళ్ళందరినీ అలానే ఫ్యాన్స్ని కూడా ఇన్వైట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. సో దీని గురించి ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. హాయ్ సార్, ఏంటి ఫంక్షన్, ఏంటి ఎన్టీఆర్ గారికి సంబంధించిన న్యూస్? యాక్చువల్గా సౌత్లో మన తెలుగు ఇండస్ట్రీ వరకు కూడా హీరోలు అందరూ ఫ్యామిలీస్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. బాలీవుడ్ హీరోలు అంతగా ఇంపార్టెన్స్ ఇస్తారు లేదు, కానీ మన వాళ్ళు టైం దొరికితే కుటుంబంతో ట్రిప్ వేయడం. జనరల్గా ఒకసారి మీలో ఎవరు కోటీశ్వరుడికి ఎన్టీఆర్ గారు గెస్ట్గా వచ్చినప్పుడు, ఎన్టీఆర్ హోస్ట్ చేసినప్పుడు గెస్ట్గా మహేష్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు, అన్న నీలాగా ఫ్యామిలీతోనే స్పెండ్ చేయాలంటే ఏం చేయాలని. ఎందుకంటే మహేష్ బాబు గారు ఏ మాత్రం చిన్న గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో ఎక్కడికో ఏదో కంట్రీకి ట్రిప్కి వెళ్ళిపోతుంటారు. అలాగే ఎన్టీఆర్ గారు కూడా తన భార్య శ్రీమతి లక్ష్మీ ప్రణతి గారి బర్త్డేని ఎప్పుడు గ్రాండ్గా చేస్తారంట. ఆ రోజు ఆమెకి కావాల్సినవి ఏది కావాలంటే అది కొనిపెట్టడం, ఆ రోజు షూట్లో ఉంటే ఆ పర్టికులర్ టైంకి, అంటే మార్చి 26 బర్త్డే కాబట్టి సరిగ్గా ఆ టైంకి ఆయన ఏ సినిమా సంబంధించి షూట్లో ఉంటే ఆ యూనిట్ సభ్యులు అందరికీ పిలిచి గ్రాండ్గా ట్రీట్ ఇవ్వడం, కేక్ కట్ చేయడం, ఇద్దరు కలిసి ఆ కేక్ అందరికి లైట్ బాయ్తో సహా అందరికీ కేక్ ఇవ్వడం. వాళ్ళు ఎంత హ్యాపీ, అరే అంత పెద్ద స్టారు మనకి కేక్ ఇచ్చారని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా యూనిట్ సభ్యులు. అలా చేస్తారంట. అది ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మార్చి 26 లక్ష్మీ ప్రణతి గారి బర్త్డే, మార్చి 27 తన బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే. ఆ మార్చి 27 బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. సో అది కూడా ఒకసారి ఏదో సందర్భంలో చెప్పారు, లక్ష్మీ ప్రణతి గారితో ఎప్పుడు ఫుల్ జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తారంట. బర్త్డేకి గ్రాండ్గా లావిష్గా అందరినీ పిలిచి, ఒకవేళ షూట్ లేకపోతే మంచి దగ్గరగా బాగా క్లోజ్గా ఉండే దర్శకుల్ని, నిర్మాతల్ని, కుటుంబ సభ్యులు పిలిచి చేసుకుంటారట. షూట్ ఉంటే షూట్లోనే చేసుకుంటారట. సో అలాగా ఏదైతే ఇప్పుడు డ్రాగన్ మూవీ ఉందో ఆ డ్రాగన్ మూవీకి సంబంధించి షూట్లో ఉన్నారు కాబట్టి రేపు డ్రాగన్ మూవీకి సంబంధించి ప్రశాంత్ నీల్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇక్కడ ఎన్టీఆర్ గారి వైఫ్ అండ్ హస్బెండ్కి బాగా క్లోజ్ అంట. అంటే మేబీ సినిమా వల్ల వర్కౌట్ అయిన కెమిస్ట్రీయా ముందు నుంచో తెలియదు కానీ, సో వాళ్ళు వస్తారు, అందరూ కెమెరామ్యాన్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యామిలీ అందరూ వచ్చి గ్రాండ్గా చేస్తారంట. బట్ చేస్తారు కానీ 26th నైట్ అయ్యేసరికి మళ్ళీ జంప్ అయిపోతాడు. ఎందుకు? 27th రామ్ చరణ్ గారి బర్త్డే. సో ఈయన 26th వరకు ఫుల్గా డే అంతా బాగా ఫ్యామిలీతో గడిపి ఎంజాయ్ చేసి 27th రాగానే రామ్ చరణ్ గారి కార్ వస్తుందంట ఎన్టీఆర్ గారి ఇంటికి. రాగానే సరే ఇంకా అక్కడికి అది ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ 27th రామ్ చరణ్ గారి సెలబ్రేషన్స్లో వెళ్ళిపోతారు. ఆయన ఏంటి, ఎన్టీఆర్ ఈయన బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే ఆయన ఫ్యామిలీ లేదంటే లక్ష్మీప్రసాద్ గారి ఫ్యామిలీకి ఒక్కోసారి తీసుకుని వీళ్ళందరూ కారులో ఎటు వెళ్ళి చెక్కేస్తారంట, ఎవరికి చెప్పకుండా సపరేట్గా వేరే ఒక రిసార్ట్కో ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ లోన్లీగా సెలబ్రేట్ చేసుకుంటారట. సో ఒక్కొక్కరికి ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఎప్పుడు జనారణ్యంలో ఉండే మనుషులు, అంటే మా రామ్ చరణ్ ఏం చేస్తుంటారు, మా ఎన్టీఆర్ గారు ఏం చేస్తుంటారు, ఎన్టీఆర్ గారు సన్నంగా అయిపోతేనే ఏంటి ఎన్టీఆర్ ఎంత సన్నం అయిపోయారు, ఏమైంది అని, ఒంట్లో బాగాలేదా అని ఫ్యాన్స్ ఆందోళన. ఎందుకంటే యంగ్ టైగర్ ఆయన చేయని పాత్ర లేదు, ఆయనలాగా ఇంకెవడు సూట్ అవ్వడు కూడా ఏ క్యారెక్టర్కైనా, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో అటువంటి యంగ్ టైగర్ గురించి ఫ్యాన్స్ ఎప్పుడు ఒక ఆతృతగా ఎదురు చూస్తుంటారు, అబ్బా మా అన్న ఎన్టీఆర్ అన్న అన్నట్టుగా. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వాళ్ళకి హ్యాపీ మూమెంట్. ఇప్పుడు ఏదైతే 26th సెలబ్రేషన్స్ చేస్తారో భారీ పేరు మీద, అఫ్ కోర్స్ ఆల్రెడీ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు, వదినమ్మ జన్మదిన శుభాకాంక్షలని. ఇంకొంతమంది అయితే హాఫ్ బర్త్డే టు ఎన్టీఆర్ అని పెడుతున్నారు. హాఫ్ అంటే ఎన్టీఆర్ సగం కదా ఆవిడ భార్య అంటే, సో సగం కాబట్టి హాఫ్ బర్త్డే ఎన్టీఆర్ అని కూడా విషెస్ చేస్తున్నారు. సో అంటే ఏమండి, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకోండి, ఏముంది భార్యకి ఒక శారీ ఏదో కొంటాడు, 3 మల్లెపూలు కొంటాడు, ఇద్దరు కలిసి సినిమాకో టెంపుల్కో ఎక్కడికి వెళ్ళి వస్తారు, ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ స్టార్స్ బడా నేతలు కాబట్టి వాళ్ళు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు, పార్టీ ఇస్తారు, అందరికీ భోజనాలు పెడతారు. అంటే కొంతమంది ఏంటంటే దాన్ని ఏమంటారు, అదే అనాథాశ్రమాలకి వాళ్ళకి డొనేట్ చేయడం, లేదంటే వృద్ధాశ్రమాలకు డొనేట్ చేయడం, గోశాలకి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడము, వాళ్ళ పేరు మీద అన్నదానం చేయడం, అవి కూడా చేస్తుంటారు. సో ఈయన ఏంటంటే ఆ టైంకి ఎక్కడ షూట్లో ఉంటాడో ఆ షూటింగ్ సభ్యులందరికీ పేరున
భోజనాలు పెట్టించి కేకు షేర్ చేసి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన స్టైల్ అది. ఎందుకంటే 26 ఎంత ఇదిగా ఉంటాడో మళ్ళీ 27 వెంటనే రామ్ చరణ్తో స్పెండ్ చేస్తాడంట. అది చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. కాకపోతే 26 అనేది ఒకవేళ షూటింగ్లో కీలకమైన షూట్ ఉందనుకోండి, అక్కడికే షూటింగ్ దగ్గరికే లక్ష్మీ ప్రణత్ గారు కూడా వచ్చేస్తారు. ఇద్దరు అక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. షూట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ప్యాకప్ చెప్పాక సెలబ్రేషన్స్ చేసుకుంటారట. సో అది ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బాగా కావాల్సిన టాపిక్ అనుకుంటా. మరోవైపు ఎన్టీఆర్ గారు బిజీగా ఏ సినిమాలో ఉన్నారంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ అని అంటున్నారు వర్కింగ్ టైటిల్. మరి డ్రాగన్ అదే పేరో కొనసాగో తెలియదు. ఎందుకంటే 1940s అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ టైంలోనో జరిగిన డ్రగ్స్ సంబంధించిన మలేషియా, సింగపూర్, చైనా వీటికి సంబంధించిన మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగిన స్టోరీ అని, అంటే లైక్ కబాలీ టైప్ లో ఒక స్టోరీ అనుకున్నారు అని ఒక టాక్ ఉంది. మరోవైపు దేవరా 2లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, కొన్ని సిట్టింగ్ వర్క్స్ కూడా నడుస్తున్నాయంట. ఎవరు? కొరటాల శివ గారిది. దేవరా అనుకున్నంత స్థాయి బ్లాక్ బాస్టర్ అవ్వకపోయినా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయింది. సినిమాటోగ్రఫీ ఫోటోగ్రఫీలో కొంచెం తేడాలు ఉన్నాయేమో కానీ సినిమా అయితే క్లైమాక్స్ వరకు క్లైమాక్సే మెయిన్, చాలా బాగుంటుంది. ఇన్ని రోజులు దేవరా ఉన్నాడు అనుకున్నాం, బట్ దేవరా పేరుతో దేవర కొడుకే భయంగా నటిస్తూ ఇవన్నీ చేస్తున్నాడు అనేది ఒక క్లైమాక్స్ లో బాంబు పేల్చారు. సో ఆ ఊపుతోనే దేవర 2 ఈసారి చాలా బాగా తీయాలని కొరటాల శివ చాలా కసి మీద ఉన్నారు. ఆ వర్క్స్ లో కూడా ఎన్టీఆర్ బిజీగా ఉన్నారంట. చూద్దాం మరి. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. కాకపోతే ఇండస్ట్రీ పెద్దలందరూ కోరుకునేది అంటే పెద్ద హీరోలు సంవత్సరానికి 2 సినిమాలైనా చేయండి, లేదా అట్లీస్ట్ ఒక సినిమా అయినా చేయండి. ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు, సినిమా చేసుకెళ్ళిపోతున్నాడు ఆయన. కనీసం 6 నెలల్లో 8 నెలల్లో 1 year గ్యాప్లో సినిమా వస్తుంది. మిగతా పెద్ద హీరోలు రావట్లేదు చూసారా. బన్నీ ఉంది, పుష్ప 2 తర్వాత మళ్ళీ సినిమా రాలే. రామ్ చరణ్ ఉంది, గేమ్ చేంజర్ తర్వాత ఇంకొక సినిమా రాలే. రేపో మా పెద్ద వస్తుంది అంటున్నారు. మహేష్ బాబు కూడా అలాగే, అదేంటది గుంటూరు కారం అనుకుంటా, గుంటూరు కారం తర్వాత మళ్ళీ సినిమా రాలే. మళ్ళీ వారణాసి 2027 ఇప్పుడు అంటున్నారు. ఇట్లా పెద్ద సూపర్ స్టార్లు కనీసం సంవత్సరానికి ఒక సినిమా చేయకపోతే ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ కూడా ఇలాంటి న్యూస్ అంటే మూవీస్ అప్డేట్స్ ఏమి దొరక్క ఇలాంటివి రన్ చేసి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా వాళ్ళకి ఏదో తమ అభిమాన హీరోకి సంబంధించిన ఏదో స్టోరీ కావాలి మీరు అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే లక్ష్మీ ప్రణత్ గారి బర్త్డేలు కూడా ఎన్టీఆర్ బర్త్డే లాగా అతను సూపర్ ఫ్యాన్స్ కోసం మా ఎన్టీఆర్ ఇలా చేస్తున్నాడు అనే ఒక హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా అటువంటి స్టోరీలు కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. సినిమా అప్డేట్స్ ఏమి ఉండట్లేదు. వార్ 2 రిలీజ్ అయింది కానీ పెద్దగా ఆడలేదు. అది మన సినిమా కాదని ఫీలింగ్ లో ఉన్నారు ఫ్యాన్స్. సో ఇప్పుడు ఏంటి, ఎన్టీఆర్ సంబంధించిన ఏదో ఒక హాట్ న్యూస్ కావాలి. అదేంటంటే మార్చి 26 లక్ష్మీ ప్రణత్ గారి బర్త్డే. సో ఆ పరంగా అయినా ఫ్యాన్స్ కి చేరువ అవ్వాలి, ఫ్యాన్స్ నోళ్ళలో ఆయన పేరు నానుతూ ఉండాలని ఫ్యాన్స్ కోసం ఈ విధంగా చిన్న హింట్ ఇస్తారు. వాళ్ళు కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ వాటితో టచ్ లో ఉంటారు, వాళ్ళ మేనేజర్లు వాళ్ళు. సో ఈ విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి లక్ష్మీ ప్రణత్ గారి బర్త్డే పెద్ద సెలబ్రేషన్. ఆ వెంటనే ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ రామ్ చరణ్ గారి బర్త్డే అదొక సెలబ్రేషన్. చూద్దాం మరి. ఇద్దరు ఫ్యాన్స్ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోవచ్చు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే RRR నుంచి వాళ్ళు ఒకటైపోయారు కాబట్టి. హీరోలు ఇప్పుడు ఒకటే, ఫ్యాన్స్ ఒకటవడమే గొప్ప విషయం.